అమెరికాలో జరిగిన ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను మా మేనేజింగ్ ఎడిటర్ యాదగిరి రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి యాదగిరి రెడ్డి గారు. అసలు ట్రంప్ టార్గెట్గా జరిగిన కాల్పుల వెనుక కారణం ఎవరై ఉండొచ్చు? ఆ హాల్లో ఎలాంటి పరిస్థితి ఉండింది ఆ సమయంలో అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఇది నిజంగా అమెరికా సంబంధించినంత వరకు దిగ్భ్రాంతికరమైన ఘటన. వైట్ హౌస్ వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ కోసం డిన్నర్ జరుగుతోంది. అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, తులసి గబార్డ్ వంటి కీలక నేతలు కూడా ఉన్నారు. రాత్రి మన అమెరికా తూర్పు ప్రాంత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో హాల్ వెనుక వైపు నుంచి వరుసగా పెద్ద శబ్దాలు వినిపించాయి. దీంతో సీక్రెట్ ఏజెంట్స్ షాట్స్ ఫైర్డ్ అంటూ అరుస్తూ వాళ్ళంతా ఆయుధాలతో స్టేజ్ మీదకి దూసుకెళ్లారు. కేవలం సెకండ్ల వ్యవధిలోనే అక్కడున్న ట్రంప్ దంపతులు, డొనాల్డ్ ట్రంప్ గానీ ఆయన సతీమణి మెలానియా ట్రంప్ గానీ అక్కడి నుంచి తరలించారు. హాల్లో ఉన్న వందలాది మంది రిపోర్టర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు షాక్ గురయ్యారు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళ టేబుల్ కింద దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం షూటర్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే షూటర్ కరస్పాండెంట్ లో ఒకరా, లేదా బయట నుంచి వచ్చారా, లేదా భద్రతా సిబ్బందిలో ఒకరా అనేది ఇంకా వివరాలు తెలియాల్సింది అనుశ్రీ. అయితే జనరల్లీ అమెరికా అధ్యక్షుడు అంటే అసాధారణమైన భద్రత ఉంటుంది కదా, అలాంటిది ఈ తరహా దాడి జరగటాన్ని ఎలా చూడాలి? దీనిపై అధ్యక్షుడు ట్రంప్ ఏమైనా స్పందించారా? ఆయన భద్రతకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ట్రంప్ సురక్షితంగా ఉన్నాడని వైట్ హౌస్ ప్రెస్ స్కూల్ ధృవీకరించింది. ఘటన జరిగిన కొద్దిసేపటికి ఆయన సోషల్ మీడియాలో కూడా స్పందించారు. తనను కాపాడిన లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆయన ధైర్యవంతులుగా అభివర్ణించారు. షూటర్ పట్టుబడ్డాడని అధికారులు అనుమతిస్తే తాను తిరిగి వచ్చి ప్రసంగాన్ని కొనసాగిస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతానికి హోటల్ చుట్టూ భారీ భద్రతను మోహరించారు. వైట్ హౌస్ ప్రెసిడెంట్, ఇతర క్యాబినెట్ మంత్రులు కూడా సురక్షితంగా ఉన్నట్టు వైట్ హౌస్ వర్గం నుంచి మనకు అందుతున్న సమాచారం. అనుశ్రీ, అంతర్జాతీయంగా ఈ దాడి ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటే ఏం చెప్తారండి? ముఖ్యంగా ఈ ట్రంప్ భద్రతా లోపం అనేది మనం గడిచిన సాధారణ ఎన్నికల దగ్గర నుంచి చూస్తున్నాం. 2024 ఎన్నికల సమయంలో కూడా ఒక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ను కాల్చడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అది మిస్ఫైర్ అయ్యి ఆయన స్వల్ప గాయంతో బయటపడ్డాడు. జూలై 2024 పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. తర్వాత ట్రంప్ పై ఇది ఒక ప్రధాన దాడి ప్రయత్నంగా మనం చూడాలి. ఇన్ని స్థాయిల భద్రతను దాటుకొని షూటర్ లోపలికి ఎలా రాగలిగాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ యాదగిరి రెడ్డి గారు.